హలో అండి. ఈ వీడియోలో నేను కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ సిరీస్లో భాగంగా కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వాటర్లో ఇన్వాల్వ్ అయి ఉండే కెమిస్ట్రీ ఏంటి, వాటర్ ఆ స్టేట్లోనే ఎందుకు ఉంది, హౌ ఇట్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ లైక్ వేపర్గా కానీ ఐస్ ఎలా ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ వాటర్ ఈజ్ లైక్ వెరీ సింపుల్, వెరీ ఆర్డినరీ, బట్ ఇట్స్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ liquid in earth. Like it's a most popular solvent. Like it dissolves everything. Solvent means like it dissolves everything. For example, oils, other any liquid, it won't dissolve all things. For example, water, it can dissolve ఈవెన్ హ్యూమన్ బాడీ కానీ, ప్లాంట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, సాల్ట్, షుగరు అన్నింటినీ డిజాల్వ్ చేసుకోగలదు. సో మోస్ట్ ఫ్యాసినేటింగ్ కెమికల్ ఇట్స్ వాటర్ అనేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, వై ఇట్స్ మోస్ట్ ఫ్యాసినేటింగ్, వై ఇట్ కెన్ బీ ఏబుల్ టు డూ దట్. So I'm going to explain it. So most importantly, first we need to know the chemical formula of water. Water, most of the people know water is like H2O. It has one oxygen moiety and connected to the two hydrogen moieties. So when it is arranges with oxygen to hydrogen, oxygen is like more electronegative, hydrogen is kind of more electropositive. So it has some interaction, bonding interaction. The bonds గురించి ఇప్పుడు నేను మరీ డెప్త్గా చెప్పను, ఎందుకంటే ఇది జస్ట్ సింపుల్గా ఉండే కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఫుడ్ గురించి కాబట్టి నేను జనరల్గానే చెప్తాను. సో వాటర్లో ఉండే ఆక్సిజన్, హైడ్రోజన్, they have bond, electrostatic bond, so they connected. సో ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకొక వాటర్ మాలిక్యూల్తో ఏంటి అంటే హైడ్రోజన్ బాండింగ్తోని ఒక ప్యాటర్న్లో అది అరేంజ్ అయి ఉంటుంది నార్మల్ రూమ్ టెంపరేచర్లో. సో స్ట్రాంగ్గా అరేంజ్ అయి ఉంటుంది, ఒక ప్యాటర్న్లో మూవ్ అవుతూ ఆ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఆ రూమ్ టెంపరేచర్లో ఆ పర్టిక్యులర్ బాండింగ్తో అలా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అది. సో దే హ్యావ్ సమ్ ఎనర్జీ, బట్ when we boil it, like when we increase, what will happen? Temperature increase, what will happen? When temperature increases, every chemical molecule has when pressure, energy applies, they increase kinetic energy, they has some kinetic energy. When increase temperature, they increase kinetic energy. When increase kinetic energy, the water molecules try to escape to the air. So when increases, they fastly move and escape from the water to droplets to the air. For example, మనం ఒకటి హ్యాండ్ని ఇలా హోల్డ్ చేసాము, బాగా హోల్డ్ చేసి పట్టుకున్నాము, మనకి ఏదైనా హాట్ తగిలి మనం హోల్డ్ చేయలేకపోతున్నాము, సో వదిలేగానే వాళ్ళు చెయ్యి తీసుకొని పారిపోతారు కదా. సో అదే వేలో మనము హీట్ అప్లై చేసినప్పుడు ఏంటి అంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎస్కేప్ అవుతాయి గాల్లోకి. అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి, మనము లో టెంపరేచర్లో వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఎందుకు ఫ్రీజ్ అవుతుంది? ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ అనేవి ఒక ఎనర్జీతో ఉన్నవి ఎట్ రూమ్ టెంపరేచర్. ఆ ఎనర్జీ వాటికి ఉండట్లేదు, రూమ్ టెంపరేచర్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ సమ్ బాండ్, స్ట్రాంగ్ బాండ్, బట్ దే వర్ నాట్ ఏబుల్ టు కీప్ దట్ బాండ్. లైక్ అంత టెంపరేచర్ ఇవ్వట్లేదు మనం. సో వెన్ టెంపరేచర్ డిక్రీజెస్, they decrease and lower the kinetic energy. When lower the kinetic energy, they can't make it that bonds.
సో ఆ బాండ్ ఫామ్ చేయలేవు కాబట్టి అవి అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. కాంట్ మూవ్ అండ్ మేక్ బాండ్స్. సో ఈ వేలో లైక్ వాటి ఎనర్జీ చేంజెస్ వల్ల వాటర్ ఎలా ఎవాపరేట్ అవుతుంది, ఎలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ వెరీ సింపుల్. Most of the people don't know why water is in liquid form. This is very important and simple thing to notice. If we learn this small thing about water, it's very easy to learn more things. And I hope most people understand this video, why water is like in that form and why it changes different form. It's just not only heating and freezing. It has some energy changes, some chemical reaction changes, some chemical formula, the molecules changes, the state of the molecule changes because of it's happening. It's not just simple freezing and heating. I think maybe people understand this, and next video I'll keep come with very important other important topic on food, the chemistry involved in the food.